మన ఇండియన్ హిస్టరీ క్లాసెస్లో ఇది సెకండ్ క్లాస్. లాస్ట్ క్లాస్లో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అంటే సింధు లోయ నాగరికతకి సంబంధించిన ఇంట్రడక్షన్ గురించి అండ్ ఇది బయటపడడానికి దారితీసిన పరిస్థితుల గురించి తెలుసుకున్నాం. దీంతో పాటు 4 మేజర్ సిటీస్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ హరప్పా, మెహెంజదారో, చాన్హుదారో అండ్ కాలిబంగన్లు. వీటికి సంబంధించిన డీటెయిల్స్ గురించి అంటే ఏ ప్లేస్లో ఎవరు తవ్వారు, ఎప్పుడు తవ్వారు, ఏమేమి ఐటమ్స్ దొరికాయి అండ్ ఈ నగరాల యొక్క ప్రాముఖ్యత ఏంటనే విషయాల గురించి నేర్చుకున్నాం. ఈరోజు క్లాస్లో మిగతా ఇంపార్టెంట్ సిటీస్ గురించి నేర్చుకోబోతున్నాం. ఈ క్లాస్ చూసే ముందు లాస్ట్ క్లాస్ లింక్ ఫస్ట్ కామెంట్లో ఉంటుంది, అది చూసిన తర్వాత ఈ క్లాస్ చూడండి, ఇంకా బాగా అర్థమవుతుంది. సో లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకున్న 4 సిటీస్లో 3 సిటీస్ హరప్పా, మెహెంజదారో, చాన్హుదారో ఈ 3 కూడా పాకిస్తాన్లోనే ఉన్నాయి. 4వదైన కాలిబంగన్ ఇండియాలో ఉంది. వీటిని డిస్కవర్ చేసిన ఇయర్స్ కూడా ఇంపార్టెంట్. కొన్నిసార్లు ఇయర్స్ అడుగుతారు, ఏ ప్రాంతంలో ఎప్పుడు తవ్వారు అని, లేదా సంవత్సరాల ఆధారంగా కనుగొన్న ప్రదేశాలను గుర్తించండి అని అడుగుతారు. అలాంటప్పుడు కన్ఫ్యూజ్ కాకుండా మనకు ఒక బండ గుర్తు ఏంటంటే భారత్లో డిస్కవర్ చేసిన సైట్స్ అన్నీ కూడా స్వాతంత్రానంతరమే డిస్కవర్ చేశారు. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లోని మోస్ట్ ఫేమస్ సిటీస్ ఏంటి? దయారాం సాహ్నీకి 3 ముద్రలు దొరికిన హరప్పా అండ్ ఆర్డి బెనర్జీకి శవాలు దొరికిన మొహెంజదారో. ఈ శవాలు దొరికినప్పటి నుంచి దయారాం సాహ్నీ కంటే ఆర్డి బెనర్జీనే బాగా పాపులర్ అయిపోయారు. ఈవెన్ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా కూడా మెయిన్ ఈ మొహెంజదారో సరౌండింగ్ ఏరియాస్ మీద ఎక్కువగా ఫోకస్ పెట్టడం స్టార్ట్ చేసింది. రిమైనింగ్ సైట్స్ గురించి ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కూడా పెద్దగా పట్టించుకునే వాళ్ళు కాదు. ఫర్ ఎగ్జాంపుల్ కాలిబంగన్ గురించి 1920స్లోనే లూయిజీ పివో టెసిటోరీ అనే ఒక ఇటాలియన్ ఇండాలజిస్ట్ అప్పుడు ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ జనరల్ జాన్ మార్షల్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. జాన్ మార్షల్ జస్ట్ నవ్వేసి, మేము ఇప్పుడు ఇంకా అతి ముఖ్యమైన పనిలో బిజీగా ఉన్నాం, భారత్కి సంబంధించిన అతి పురాతనమైన నాగరికత కోసం హరప్పా అండ్ మొహెంజదారో ప్రాంతాల్లో తవ్వుతున్నాం, మీ పని తర్వాత చూద్దాంలే అని చెప్పి పంపించేశాడంట. తర్వాత ఎప్పుడో 1953లో అప్పుడే ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ అమలానంద ఘోష్కి గాజులు దొరికితే 1961 నుంచి తవ్వకాలు మొదలెట్టారు. ఇలాంటి ఇన్సిడెంటే ధోలవీర విషయంలో కూడా జరిగింది. దాని గురించి ధోలవీర గురించి డిస్కస్ చేసుకునేటప్పుడు చెప్పుకుందాం. సో మన స్టేట్ డివైడ్ కాకముందు ఇన్వెస్ట్మెంట్ మొత్తం హైదరాబాద్ మీద పెట్టి తర్వాత స్టేట్ డివైడ్ అయ్యాక మన పొలిటీషియన్స్ ఫీల్ అయినట్టు భారత్ పాకిస్తాన్ల పార్టీషన్ అంతా అయ్యాక ఫీల్ అయ్యారు మన ఈఎస్ఐ వాళ్ళు. ఎందుకంటే ఈ మొహెంజదారో, హరప్పాల మీద ఎక్కువగా డిపెండ్ అయిపోయారు కాబట్టి. సో పార్టీషన్ తర్వాత 2 ఇండియన్ ఆర్కియాలజిస్టులు మొహెంజదారో వెళ్ళి తవ్వుకుంటామంటే పాకిస్తానోడు ఒప్పుకోలేదు. తవ్వితే తవ్వుకోండి, కానీ వెళ్ళేటప్పుడు మా శవాల్ని మాకు ఇచ్చేసిపోండి అన్నాడు. సో వెళ్ళిన ఈ 2 ఇండియన్ ఆర్కియాలజిస్టులకి కోపం వచ్చింది. ఆ 2 ఆర్కియాలజిస్టులు ఎవరంటే వైడి శర్మ, ఎస్ఆర్ రావు. వీడికే శవాలు ఉన్నట్టు పెద్ద పోజు కొడుతున్నాడని ఇమీడియట్లీ ఇండియా వచ్చేసి ఇక్కడ మన శవాల కోసం తవ్వడం మొదలెట్టారు. వైడి శర్మ ఏమో పంజాబ్లో తవ్వారు, ఎస్ఆర్ రావు ఏమో గుజరాత్లో తవ్వారు. యాక్చువల్లీ పేర్లు చూసి వీళ్ళిద్దరూ తెలుగోళ్ళేమో అనుకుంటాం, కానీ కాదు. వైడి శర్మ పూర్తి పేరు యజ్ఞదత్ శర్మ, ఈయన పంజాబీ. ఎస్ఆర్ రావు కర్ణాటక రాష్ట్రానికి చెందిన వ్యక్తి, ఈయన పూర్తి పేరు శిఖరిపుర రంగనాథరావు. సో ఫస్ట్ వైడి శర్మ ఎక్కడ తవ్వారు? తమ సొంత రాష్ట్రమైన పంజాబ్లో తవ్వారు. పంజాబ్లో ఈయన ఎక్కడ తవ్వారంటే రోపార్. యాక్చువల్లీ ఈ సిటీ నేమో రూప్నగర్. ఎప్పుడో 11th సెంచరీలో అప్పుడే రాజు తన కొడుకు రూప్సేన్ పేరు మీదుగా ఈ సిటీకి రూప్నగర్ అని పేరు పెట్టడం జరిగింది. కానీ బ్రిటిష్ వాళ్ళకి పలకడం రాకదాన్ని రోపార్ చేసేశారు. తర్వాత 1980స్లో మళ్ళీ గవర్నమెంట్ దీన్ని రూప్నగర్గా మార్చేసింది. సో రేపు ఎగ్జామ్లో రోపార్ అన్న రూప్నగర్ అన్న ఒకటే, కన్ఫ్యూజ్ అవ్వకండి. ఈ రోపార్లో తవ్వితే వైడి శర్మ గారికి ఒక కుక్క శవం దొరికింది. ఈ కుక్కతో పాటు దాన్ని రోప్ పట్టుకుని ఓనర్ కూడా ఉన్నాడు అనుకోండి. మరి కుక్క శవాన్ని పట్టుకుని మృతుల దెబ్బ అని పేరు పెట్టేస్తే బాగోదని ఆ రోపార్ పేరుని అలాగే ఉంచేశారు. కుక్కకి ఒక రోప్ కట్టి ఉంది అని గుర్తుపెట్టుకోండి, రోప్ ఫర్ రోపార్. సో స్వాతంత్రం వచ్చాక భారత్లో తవ్విన మొట్టమొదటి సింధు నాగరికతా నగరం ఏది అంటే రోపార్. ఈ రోపార్ ఎక్కడుందంటే పంజాబ్లోని రూప్నగర్ డిస్టిక్లో ఉంది. ఇది ఏ నది ఒడ్డున ఉంది అంటే సట్లజ్. కుక్క అండ్ దాని ఓనరు కాకుండా ఇంకేం దొరికాయి రోపార్లో అంటే కుండల తయారీకి సంబంధించిన గుర్తులు కూడా దొరికాయి. చెట్ బ్లేడ్స్ అంటే మనం ఇంట్లో చాకులు ఉపయోగించి ఏమేమి యాక్టివిటీస్ చేస్తామో అవన్నీ చేయడానికి రాతితో తయారు చేసిన చిన్న చిన్న బ్లేడ్ల లాంటివి దొరికాయి. స్టీటైట్తో చేసిన ఒక బటన్ దొరికింది. ఐవరీ డైస్ అంటే దంతంతో చేసిన పాచికలు కూడా దొరికాయి. ఇవే కాకుండా ఎర్రమట్టతో చేసిన కుండలు, టెర్రకోట బొమ్మలు, గ్లాస్ బ్యాంగిల్స్, టెర్రకోట అండ్ స్టోన్స్తో చేసిన బీడ్స్ అంటే పూసలు, ఇలాంటివన్నీ కూడా మనకి రోపార్లో దొరికాయి. సో రోపార్కి సంబంధించిన గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమేమి ఉన్నాయి? దిస్ ఈజ్ ద ఫస్ట్ హరప్పన్ సైట్ ఎక్స్కవేటెడ్ ఆఫ్టర్ ఇండియాస్ ఇండిపెండెన్స్. స్వాతంత్రం వచ్చిన తర్వాత భారత్లో తవ్విన మొట్టమొదటి హరప్పా నగరం రోపార్. యజమానితో పాటు ఖననం చేసిన కుక్క యొక్క అస్థిపంజరం కూడా దొరికింది ఇక్కడ. వైడి శర్మ గారి స్టోరీ ఎలా ఉంటే ఈయనతో పాటు వెనక్కి వచ్చిన ఇంకొక ఇండియన్ ఆర్కియాలజిస్ట్ ఎవరు? ఎస్ఆర్ రావు. ఈ ఎస్ఆర్ రావు గారు ఎక్కడికి వెళ్ళారని చెప్పుకున్నాం? గుజరాత్. ఎస్ఆర్ రావు గారు అక్కడ గుజరాత్లో గుజరాతీ కుళ్ళని పెట్టి తవ్వించడం స్టార్ట్ చేశారు. ఎన్ని రోజులు తవ్వినా ఒక్క శవం కూడా దొరకట్లేదు.
చివరికి ఒక సమాధి దొరికింది. ఓపెన్ చేసి చూస్తే 1+1 ఆఫర్లో 2 శవాలు ఉన్నాయి. ఒక ఆడ శవం, ఒక మగ శవం. వెంటనే ఆ పక్కనున్న గుజరాతీ కుళ్ళోని పిలిచి, మీ భాషలో శవాల దెబ్బని ఏమంటారా అని అడిగారు. వాడు లోథాల్ అన్నాడు. డన్ అని చెప్పి ఆ ఏరియాకి లోథాల్ అని పేరు పెట్టేశారు. సో మన నెక్స్ట్ ఇండస్ వ్యాలీ సైటు లోథాల్. ఎక్కడుంది ఇది? గుజరాత్లోని అహ్మదాబాద్ జిల్లాలో ఉంది. ఈ లోథాల్ ఏ నది ఒడ్డున ఉంది అని అడిగాడు అనుకోండి, ఆన్సర్ ఏంటంటే భోగావో. ఈ భోగావో అనేది సబర్మతి నదికి ఉపనది. యాక్చువల్లీ భోగావో అండ్ సబర్మతి రివర్స్ మధ్యలో ఉంటుంది లోథాల్, కానీ భోగావోకే బాగా దగ్గరగా ఉంటుంది కాబట్టి దాన్నే కన్సిడర్ చేస్తారు. ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఈ లోథాల్ని ఎప్పుడు డిస్కవర్ చేసిందంటే 1954లో. డిస్కవర్ చేసిన పర్సన్ పేరు ఏమని చెప్పుకున్నాం? ఎస్ఆర్ రావు, శిఖరిపుర రంగనాథరావు. సో గుజరాతీ భాషలో శవాల దిబ్బ అని ఏ ప్రాంతాన్ని అంటారు? లోథాల్. సింధీ భాషలో శవాల దిబ్బ అని ఏ ప్రాంతాన్ని అంటారు? మొహెంజదారో. ఇంత స్ట్రెస్ చేసి ఎందుకు చెప్పడం అంటే, చిన్నప్పుడు మన స్కూల్ టెక్స్ట్ బుక్స్ నుంచి మొహెంజదారో అంటే శవాల దిబ్బ అని చదువుకుని ఉంటాం. రేపు వాడు ఎగ్జామ్లో గుజరాతీ భాషలో శవాల దిబ్బ అని ఏ ప్రాంతాన్ని అంటారు అని అడిగాడు అనుకోండి, శవాల దిబ్బ అని చూడగానే మైండ్లోకి మొహెంజదారో వచ్చేస్తుంది. ఫస్ట్ ఆప్షన్ అదే ఉంటే ఆత్రంలో అదే ఆప్షన్ పెట్టేసి వచ్చేస్తాం. సో కొంచెం కేర్ఫుల్గా గుర్తుపెట్టుకోండి. ఈ లోథాల్ ఎక్కడుంది? గుజరాత్లో. గుజరాత్ స్పెషాలిటీ ఏంటి? సముద్రం. ఇండియాస్ లాంగెస్ట్ కోస్ట్ లైన్, అంటే భారతదేశంలోనే అత్యంత పొడవైన తీరరేఖ కలిగిన రాష్ట్రం గుజరాత్. సముద్రం అనగానే మనకి ఏం గుర్తొస్తుంది? షిప్ గుర్తొస్తుంది. సో లోథాల్ అంటే ఏం గుర్తుకు రావాలి? షిప్ గుర్తు రావాలి. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లోనే ఏకైక కృత్రిమ ఓడరేవు కలిగిన ప్రాంతం లోథాల్. టైడల్ పోర్ట్ అంటాం ఇంగ్లీష్లో. ఆ రోజుల్లోనే ఓడల్ని పార్క్ చేసుకోవడానికి, లోడింగ్ అండ్ అన్లోడింగ్లు చేయడానికి, అండ్ వాటికి ఏమైనా రిపేర్స్ వస్తే చేయడానికి ఒక పెద్ద ఓడరేవుని కాల్చిన ఇటుకలతోనూ చెక్కలతోనూ కలిపి కట్టేశారు. కట్టేసి దీన్ని 19 కిలోమీటర్ల దూరంలో ఉన్న సబర్మతి రివర్కి డైరెక్ట్గా కనెక్ట్ చేసేశారు. ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన కృత్రిమ ఓడరేవు ఏది అంటే ఈ లోథాల్ ఓడరేవే. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, అన్ని షిప్స్ వచ్చి ఆగుతున్నాయంటే లోథాల్ అప్పట్లోనే పెద్ద వాణిజ్య కేంద్రం అని చెప్పచ్చు. విదేశాలకు సంబంధించిన గుర్తులు కూడా ఇక్కడ కొన్ని దొరికాయి. అంటే ఇతర దేశాలకు చెందిన ముద్రిక లాంటివి ఇక్కడ చాలా దొరికాయి. లోథాల్లో ఒక చెస్ బోర్డ్ కూడా దొరికింది. దిస్ ఈజ్ ద ఎర్లియస్ట్ ఎవర్ చెస్ బోర్డ్ నోన్ టు ద హిస్టరీ ఆఫ్ మ్యాన్ కైండ్. ఇక్కడ ఏనుగు దంతంతో చేసిన ఒక స్కేల్ కూడా దొరికింది. చాలా బుక్స్లో కంచుతో చేసిన స్కేల్ అని ఇచ్చారు, కానీ హరప్పా అఫీషియల్ వెబ్సైట్లో ఐవరీ స్కేల్ అని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అండ్ ఎంటైర్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో మొత్తం మనకి 4 స్కేల్స్ దొరికాయి: మొహెంజదారో, హరప్పా, లోథాల్ అండ్ కాళీబంగన్. మిగతా స్కేల్స్తో కంపేర్ చేస్తే లోథాల్ స్కేల్ హ్యాస్ ద స్మాలెస్ట్ నోన్ డెసిమల్ డివిజన్స్ ఇన్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. ఈ స్కేల్ ఒక 6 మిల్లీమీటర్స్ మందం ఉంది, 15 మిల్లీమీటర్ల వెడల్పు ఉంది. అండ్ పొడవు ఎంత అనేది ఖచ్చితంగా చెప్పలేం, ఎందుకంటే బ్రేక్ అయిన ముక్క దొరికింది కాబట్టి. అవైలబుల్ లెంత్ ఎంత అంటే 128 మిల్లీమీటర్స్. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ మొత్తంలో 4 స్కేల్స్ దొరికాయని చెప్పుకున్నాం కదా. వీటిలో మొహెంజదారోలో దొరికిన స్కేలు షెల్తో చేసింది, హరప్పాలో బ్రాంజ్ స్కేల్, లోథాల్లోది ఐవరీ స్కేల్ అంటే దంతంతో చేసిన స్కేల్, కాళీబంగన్లోది టెర్రకోట అంటే మట్టితో చేసిన స్కేల్. ఇంకేం దొరికాయి ఈ లోథాల్లో అంటే, డెకరేషన్ కోసం ఉపయోగించే మట్టి పాత్రలు దొరికాయి, షో పీసెస్. అన్నింటికంటే ముఖ్యంగా సతీ ఆచారానికి సంబంధించిన ఆనవాళ్ళు కూడా ఇక్కడ దొరికాయి. సతీ ఆచారం అంటే ఏంటంటే, భర్త చనిపోతే భర్తతో పాటు భార్యను కూడా చంపేయడం. ఇక్కడ దొరికిన ఆనవాళ్ళు ఏంటి? స్టార్టింగ్లోనే చెప్పుకున్నాం, స్త్రీ పురుష శరీరాల్ని ఒకే సమాధిలో కనుగొన్నారు అని. ఇక్కడ మనకు ఒక డౌట్ రావచ్చు, స్త్రీ పురుష అయినంత మాత్రాన సతీ అని ఎలా కన్ఫర్మ్ చేసేస్తారు అని. మదర్ అండ్ సన్ అయి ఉండొచ్చు, ఫాదర్ అండ్ డాటర్ అయి ఉండొచ్చు, ఇంకా వేరే రిలేషన్ ఏదో అయి ఉండొచ్చు కదా అని. ఇక్కడ సతీ అని ఎందుకు భావిస్తున్నారంటే, 2 స్కెల్టన్స్ ఆల్మోస్ట్ సిమిలర్ సైజులో ఉన్నాయి. సో సేమ్ ఏజ్ గ్రూప్గా భావిస్తున్నారు. అండ్ ఆ 2 కూడా ఫేసింగ్ ఈచ్ అదర్, అత్యంత సన్నిహితంగా ఎదురెదురుగా చూసుకుంటున్నట్టుగా వాళ్ళని బరీ చేయడం జరిగింది. అంతేకాకుండా వాళ్ళిద్దరూ ఒకే సమయంలో మరణించినట్టుగా తెలుస్తోంది. సో వేరే ఏ రిలేషన్ అయినా ఇంత క్లోజ్గా స్త్రీ పురుష శరీరాలు దొరకడం అనేది పాసిబుల్ కాదు కాబట్టి సతీ ఆచారమేమో అని భావిస్తున్నారు. ఓకే, ఇది లోథాల్ గురించి. సో లోథాల్కి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమేమి ఉన్నాయి? గుజరాతీ భాషలో మృతుల దిబ్బ, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లోని ఏకైక సహజ ఓడరేవు, చెస్ బోర్డ్ అండ్ సతీ ఆచారం. నెక్స్ట్ ఇంపార్టెంట్ సైట్ ఏంటంటే సుర్కటోడా. ఈ సుర్కటోడాకి సంబంధించి గుర్తుపెట్టుకోవాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే గుర్రం. యాక్చువల్లీ ఇది కొంచెం కాంట్రవర్షియల్. గ్రూప్ 2 ఎగ్జామ్స్లో మోస్ట్ రిపీటెడ్ బిట్ ఏంటంటే, సింధు ప్రజలకు తెలియని ఏకైక జంతువు ఏది అని. దీనికి ఆన్సర్ గుర్రం. సింధు నాగరికతలో మనకి ఎక్కడా కూడా గుర్రానికి సంబంధించిన ఎటువంటి ఆధారం లభ్యం కాలేదు. ఇమేజెస్ కానీ, స్టాచ్యూస్ కానీ, ముద్రికలు కానీ, స్కెల్టన్స్ కానీ ఇలాంటివి దొరకలేదు. కాకపోతే ఒకే ఒక ప్లేస్లో మాత్రం గుర్రానికి సంబంధించినవి అని భావించబడుతున్న కొన్ని ఎముకలు దొరికాయి. కంప్లీట్ గుర్రం అవశేషాలు కాదు, జస్ట్ కొన్ని ఎముకలు మాత్రమే దొరికాయి. అందుకే ఇక్కడ ఇంతకుముందు ఒంటె అవశేషాలు, కుక్క అవశేషాలు అని చెప్పుకున్నట్టు గుర్రపు అవశేషాలు అనట్లేదు, గుర్రం ఎముకలని మాత్రమే అంటున్నాం. కొంతమంది అయితే ఇది గుర్రం కాదు, అడవిగాడిద అయి ఉండొచ్చు అంటున్నారు.
కానీ మనకి ఎగ్జామ్లో మార్క్స్ రావాలంటే గాడిదని కూడా గుర్రం అనాల్సిందే. రీసెంట్గా 1972లో జగత్పతి జోషి, షార్టర్ ఫామ్లో జేపీ జోషి అంటాం. ఈ జేపీ జోషి గారు వీటిని గుజరాత్లోని కచ్ డిస్ట్రిక్ట్లో సుర్కటోడా దగ్గర కనుగొన్నారు. సో ఎవిడెన్స్ ఆఫ్ హార్స్ బోన్స్ హ్యావ్ బీన్ ఫౌండ్ ఎట్ సుర్కటోడా. ఈ సుర్కటోడాలో సింధు నాగరికత ప్రారంభ దశకు సంబంధించి కానీ లేదా ఉన్నత స్థాయిని పొందిన దశకు సంబంధించి కానీ ఎటువంటి ఆధారాలు దొరకలేదు. కానీ ఈ సింధు నాగరికత పతనమయ్యే దశలో అంటే చివరి దశలో ఇక్కడ నివసించారు అని చెప్పడానికి మాత్రం ఆధారాలు ఉన్నాయి. అండ్ వీళ్ళు ముంగిసల్ని ఎక్కువగా పెంచారు అనడానికి కూడా ఇక్కడ ఆధారాలు దొరికాయి. సో ఆబ్వియస్లీ ఇక్కడ పాములు ఎక్కువ ఉండి ఉంటాయి, వాటి నుంచి రక్షణ కోసం ముంగిసలు పెంచి ఉంటారు అని అనుకుంటున్నారు. అండ్ ఇంకా ఈ సుర్కటోడాలో ఏనుగు అండ్ తోడేలు ఎముకలు కూడా దొరికాయి. వీటితో పాటు కుండలో పెట్టిన ఎముకలు దొరికాయి. దీన్ని పాట్ బరియల్ లేదా అర్న్ బరియల్ అంటారు. ఇక్కడ పాట్ బరియల్ అంటే మనిషిని కుండలో కుక్కేసి పాతి పెట్టడం కాదు. మోస్ట్లీ క్రిమేషన్ తర్వాత అంటే దహనం చేసిన తర్వాత మిగిలిన అస్థికల్ని కుండలో పెట్టి పూడ్చిపెట్టి ఉంటారని భావిస్తున్నారు. సో ఇప్పటివరకు మనం 3 ముఖ్యమైన యానిమల్స్ అవశేషాల గురించి చెప్పుకున్నాం. ఏంటవి? ఒంటె, కుక్క, గుర్రం. కుక్క అవశేషాలేమో రోపర్. ఒంటె అవశేషాలు ఎక్కడ దొరికాయి? కాలిబంగన్. గుర్రం అవశేషాలు సుర్కటోడా. ఈ సుర్కటోడాలో ఇంకా ఏనుగు, తోడేలు, ముంగిసల అవశేషాలు కూడా దొరికాయి. కాకపోతే మెయిన్ అయితే మనకి ఎగ్జామ్స్లో ఈ పై 3 యానిమల్స్ గురించి అడుగుతున్నాడు. రోపర్ అనగానే రోప్ విత్ డాగ్ గుర్తుపెట్టుకోమని చెప్పాను. ఒంటికి ఏం చేస్తారంటే ఒక నల్లగాజులు వేసుకుని ఒంటె అని గుర్తుపెట్టుకోండి. నల్లగాజులు అంటే కాలిబంగన్. సో ఇంకెప్పుడు మర్చిపోరు. మరి సుర్కటోడాకి ఏం చేద్దాం? సుర్కటోడా గుర్రపనాడా అని గుర్తుపెట్టుకోండి. యాక్చువల్లీ ఇక్కడ దొరికింది గుర్రపనాడా కాదు, బట్ ఇలా రైమింగ్లో గుర్తుపెట్టుకుంటే మీకు ఈజీగా గుర్తుంటుంది. ఈ 3 మెయిన్ యానిమల్స్ ఎగ్జామ్స్లో రిపీటెడ్గా అడుగుతున్నారు. కాకపోతే వరస్ట్ కేసులో ఈ ముంగిస, ఏనుగు, తోడేలు ఇవి కూడా గుర్తుపెట్టుకుంటే బెటర్. నెక్స్ట్ ఈ సుర్కటోడాకి ఒక 100 కిలోమీటర్స్ డిస్టెన్స్లో కచ్ డిస్ట్రిక్ట్లోనే ధోలవీరా అని ఇంకొక నగరం దొరికింది. యాక్చువల్లీ దీని వెనకాల కూడా ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది. 1960స్లో ఈ కచ్ డిస్ట్రిక్ట్లో కరువు వచ్చింది. ఆ కరువుకి సంబంధించి సహాయ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్న శంభూదాన్ గాడ్వి అనే ఒక క్లర్క్కి అక్కడ దగ్గరలో ఉన్న ఒక కొండ మీద కొన్ని యానిమల్స్ బొమ్మలు ఉన్న హరప్పన్ సీల్స్ దొరికాయి. యాక్చువల్లీ ఈయన చదువుకుంది 6th క్లాస్ వరకే. కానీ వాళ్ళ సన్ స్కూల్ టెక్స్ట్ బుక్లో అటువంటి బొమ్మల్ని అంతకుముందు ఎప్పుడో చూశాడంటే ఈయన. సో ఇమీడియట్లీ వాటిని ఐడెంటిఫై చేశాడు. అక్కడ ఇంకా వెతికితే సిరామిక్స్, బీడ్స్, మెటల్ ఆబ్జెక్ట్స్ లాంటివి చాలా దొరికాయి. వాటన్నింటిని ఇంటికి తెచ్చి కచ్ యూనివర్సిటీకి, కచ్ మ్యూజియానికి అండ్ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాకి లెటర్స్ రాయడం మొదలెట్టాడు. కానీ ఎవరూ రెస్పాండ్ కాలేదు. గవర్నమెంట్కైనా తెలుస్తుందని కచ్ మిత్ర అనే ఒక లోకల్ న్యూస్ పేపర్కి కూడా ఈ విషయం చెప్పాడు. రెస్పాండ్ కాలేదు. మిగతా ఏరియాస్లోని ఈ ఏరియాలో కూడా లోకల్ పీపుల్ వాటిని నాశనం చేసేస్తున్నారు. సో అలానే వదిలేస్తే అవి మిస్ అయిపోయే ప్రమాదం ఉందని చెప్పి ఖాళీ సమయాల్లో ఇతనే వెళ్ళి అక్కడ తవ్వి ఏం దొరికితే తెచ్చి ఇంట్లో పెట్టుకునేవాడు. ఇలా పగిలిపోయిన మట్టి పాత్రలను ఏరుకొని వస్తున్నాడని లోకల్ పీపుల్ అంతా ఇతన్ని తికారి అని ఎగతాళి చేసేవారంట. తికారి అంటే గుజరాతీలో కుండ పెంకులు అని అర్థం. ఇలా కంటిన్యూస్గా లెటర్స్ రాయగా ఇప్పుడు 1980స్లో అంటే ఇతనికి దొరికిన ఒక 20 years తర్వాత సుర్కటోడాలో తవ్వకాలు చేస్తున్న అప్పుడు ఆర్కియాలజికల్ సర్వే డైరెక్టర్ జనరల్ అయిన జేపీ జోషి వీళ్ళ ఇంటికి వచ్చి చూశాడు. అప్పటికే ఈయన బ్యాక్ యార్డ్ అంటే ఇంటి పెరడు మొత్తం అక్కడ దొరికిన ఐటమ్స్, మట్టి పాత్రలు, కుండలు, ఇటుకలు లాంటి వాటితో నిండిపోయి ఉందంట. ఇది జరిగిన ఇంకొక 10 ఏళ్లకి అంటే 1990స్లో అక్కడ రవీంద్ర బిస్ట్, షార్టర్ ఫామ్లో ఆర్ఎస్ బిస్ట్ అంటాం, ఈయన ఆధ్వర్యంలో తవ్వకాల్ని స్టార్ట్ చేశారు. సో అఫీషియల్గా ఒకసారి వెళ్ళి చూశారు కాబట్టి ధోలవీరా ప్రాంతానికి అనుకున్న తొలి వ్యక్తి ఎవరు అంటే ఎవరి పేరు చెప్తాం? జేపీ జోషి పేరు చెప్తాం. సో ధోలవీరా అయినా సుర్కటోడా అయినా రెండింటినీ కనుగొన్న తొలి వ్యక్తి ఎవరు అంటే జేపీ జోషి. మన టెక్స్ట్ బుక్స్లో కూడా ఇదే ఉంటుంది. జస్ట్ ఒక 3 years బ్యాక్ మాత్రమే ఈ శంభూదాన్ గాడ్వి నేమ్ వెలుగులోకి వచ్చింది. లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం ఈ ధోలవీరా యొక్క ఇంపార్టెన్స్. 2021లో ఈ ధోలవీరాకి ఒక అంతర్జాతీయ గుర్తింపు లభించింది. ఏంటది? 2021లో యునెస్కో ఈ ధోలవీరాని వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తించింది. దీనికి సంబంధించి 2023లో టైమ్స్ ఆఫ్ ఇండియా ఒక ఆర్టికల్ని పబ్లిష్ చేసింది. అప్పుడే ఈ శంభూదాన్ గాడ్వి గురించి అందరికీ తెలిసింది. ఇంత డీటెయిల్గా ఎందుకు చెప్పడం అంటే చాలా టెక్స్ట్ బుక్స్లో ఈ నేమ్ లేదు. సో రేపు ఎగ్జామ్లో వాడు క్రియేటివిటీ అప్లై చేసి ఈ నేమ్ అడిగాడు అనుకోండి, కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ. సో శంభూదాన్ గాడ్వి నేమ్ ఉంటే దిస్ షుడ్ బి ద కరెక్ట్ ఆన్సర్. ఈ నేమ్ లేకపోతే మాత్రం జేపీ జోషి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. తవ్వకాలను జరిపింది ఎవరు? ఆర్ఎస్ బిస్ట్. ఈ ధోలవీరా ఎక్కడ ఉందంటే గుజరాత్లోని కచ్ డిస్ట్రిక్ట్లో ఉంది. ఇంతకు ముందు చెప్పుకున్న సుర్కటోడా కూడా గుజరాత్లోని కచ్ డిస్ట్రిక్ట్లోనే ఉంది. ఈ రెండింటికి డిస్టెన్స్ 100 kilometers మాత్రమే అని గుర్తుపెట్టుకోండి. ఈ ధోలవీరాలో జరిపిన తవ్వకాల్లో ఏమేమి దొరికాయంటే యాక్చువల్లీ వీళ్ళు తవ్వి తీసిన దానికంటే మన శంభూదాన్ గాడ్వి ఇంటి పెరట్లోంచి సేకరించిన ఐటమ్సే ఎక్కువ. రకరకాల ముద్రికలు ఉన్నాయి, బంగారం, వెండి, టెర్రకోటతో చేసిన ఆభరణాలు ఉన్నాయి, మట్టి, కంచు పాత్రలు ఉన్నాయి, ఎడ్ల బళ్ళు ఉన్నాయి. ఇలాంటివన్నీ కూడా ఇక్కడ దొరికాయి. నెక్స్ట్ మరి బయట ఏం దొరికాయి అంటే ఇక్కడ నీటి కొరత ఎక్కువగా ఉండడం వల్ల వీళ్ళు ఏకంగా రాళ్లతోనే పెద్ద పెద్ద రిజర్వాయర్స్, డ్యామ్స్ కట్టేసుకున్నారు. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద వరల్డ్స్ ఎర్లియస్ట్ అండ్ మోస్ట్ సోఫిస్టికేటెడ్ వాటర్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ అని చెప్పొచ్చు. దీంతోపాటు ఒక స్టేడియం కూడా దొరికింది. తెలుగులో అయితే క్రీడా ప్రాంగణం అంటారు.
ఈ క్రీడా ప్రాంగణం లేదా స్టేడియం కూడా ధోలవీరాలో బయటపడింది. ఈ పాయింట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అబౌట్ ధోలవీరా ఏంటంటే మిగతా సింధు నగరాలకి భిన్నంగా ఈ నగరం 3 విభాగాలుగా నిర్మితమైంది. జనరల్లీ మీరు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో ఏ సిటీ తీసుకున్నా 2 పార్ట్స్ ఉంటాయి, అప్పర్ టౌన్, లోయర్ టౌన్. అప్పర్ పార్ట్లోనేమో కోట ఉంటుంది, ఉన్నత వర్గాల వాళ్ళు ఉంటారు. లోయర్ పార్ట్లోనేమో కార్మికులు ఉంటారు. కానీ ధోలవీరా మాత్రం 3 పార్ట్స్గా డివైడ్ అయి ఉంది. అప్పర్ టౌన్, లోవర్ టౌన్లతో పాటు మిడిల్ టౌన్ కూడా ఉంటుంది. ఈ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అప్పర్ టౌన్ ఏమో కోట, కోటలోనేమో రాజుగారు, రాజుగారి భార్య, వాళ్ళ పిల్లలు, తల్లిదండ్రులు వీళ్ళంతా ఉంటారు. మిడిల్ టౌన్లోనేమో రాజుగారి చుట్టాలు ఉంటారు. రాజుగారి బామ్మర్ది, చెల్లెలు కొడుకు, పెద్దనాన్నగారి తోడలుడు ఇలాంటి వాళ్ళందరూ మిడిల్ టౌన్లో ఉంటారు. లోయర్ టౌన్లో యాజ్ యూజువల్ కార్మికులు ఉంటారు. సో ధోలవీరాకి సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమేమి ఉన్నాయి? రిజర్వాయర్స్, డ్యామ్స్ దొరికాయి, స్టేడియం దొరికింది. అండ్ ఈ నగరం 3 విభాగాలుగా నిర్మితమై ఉంది. అండ్ ఈ సంబుదాన్ గాడ్వి నేమ్ కూడా గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే కరెంట్ అఫైర్స్లో కూడా ఉంది కాబట్టి. నెక్స్ట్ ఇంపార్టెంట్ సిటీ బన్వాలి. ఈ బన్వాలి హర్యానా రాష్ట్రంలోని ఫతేహాబాద్ డిస్ట్రిక్ట్లో ఉంది. యాక్చువల్లీ మన తెలుగు టెక్స్ట్ బుక్స్ అన్నింటిలోనూ హిస్సార్ డిస్ట్రిక్ట్ అని ఇస్తున్నారు. కాకపోతే ఈ హిస్సార్ ఎప్పుడో 1997లోనే 4 డిస్ట్రిక్ట్స్గా డివైడ్ అయిపోయింది. మన బన్వాలి ఫతేహాబాద్ డిస్ట్రిక్ట్కి వచ్చేసింది. ఈ బన్వాలీలో తవ్వకాలు చేసింది రవీంద్ర సింగ్ బిస్త్, షార్టర్ ఫామ్లో ఆర్ఎస్ బిస్త్ అంటాం. పైన ధోలవీరాలో తవ్వకాలు చేసిన పర్సన్ పేరేంటి? ఫస్ట్ టైం చూసిన పర్సన్ గురించి అడగట్లేదు, తవ్విన పర్సన్ గురించి అడుగుతున్నా. అక్కడ కూడా రవీంద్ర సింగ్ బిస్త్ని, ఆర్ఎస్ బిస్త్ సేమ్ పర్సన్. సో కన్ఫ్యూజ్ అవ్వద్దు. బన్వాలీలో తవ్విన పర్సను, ధోలవీరాలో తవ్విన పర్సను సేమ్. పేరేంటంటే ఆర్ఎస్ బిస్త్. ఇలా గుర్తుపెట్టుకోండి. ఈ బన్వాలీకి సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ డీటెయిల్ ఏంటంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో ఉన్న నగరాలన్నింటిలోనూ గ్రిడ్ సిస్టమ్ పాటించిన ఏకైక నగరం ఇదే. ఏంటి గ్రిడ్ సిస్టమ్? ఈ ఫొటోస్ చూడండి, మీకే అర్థమవుతుంది. ఈ 3 ఫొటోస్లోనూ డిఫరెంట్గాను ఆడ్గాను ఏ ఫోటో ఉంది? ఫస్ట్ ఫోటో మొహంజదారోకి సంబంధించిన ఏరియల్ వ్యూ, సెకండ్ది కాలిబంగన్కి సంబంధించిన ఏరియల్ వ్యూ, థర్డ్ది బన్వాలీకి సంబంధించిన ఏరియల్ వ్యూ. సో అర్థమైంది కదా గ్రిడ్ సిస్టమ్ అంటే ఏంటో. గ్రిడ్ సిస్టంలో ఇళ్ళు, వీధులు ఆర్గనైజ్డ్గా ఉంటాయి. ఇళ్లలో గోడలు, బయట వీధులు ఎగ్జాక్ట్గా 90 degrees యాంగిల్లో టచ్ చేసుకుంటాయి. ఇంకా సింపుల్గా చెప్పాలంటే వీధులన్నీ కూడా ఒక స్కేల్ తీసుకొని 4 పలకల గళ్ళు గీసినట్టు ఉంటాయి. అసలు ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్కి ఇంత గొప్ప పేరు రావడానికి రీజన్స్ 2 ఉన్నాయి. వీళ్ళ ప్లాన్డ్ ఆర్కిటెక్చర్ అండ్ డ్రైనేజ్ సిస్టమ్. సింధు నాగరికతలోని ఆల్మోస్ట్ అన్ని నగరాలు కూడా ఈ గ్రిడ్ సిస్టమ్ని ఫాలో అయ్యి వీధులు, ఇళ్ళు డిజైన్ చేసుకున్నాయి. అండ్ ప్రతి నగరం కూడా మురుగునీటి పారుదల వ్యవస్థ మీద ఎక్కువగా ఫోకస్ చేయడం జరిగింది. కానీ ఈ బన్వాలీలో మాత్రం ఈ 2 లేవు. ఇక్కడ ఇళ్ళన్నీ కూడా మన ఊళ్ళలో ఉన్నట్టు అడ్డదిడ్డంగా ఉంటాయి. సో ఇష్టానుసారం నిర్మించబడ్డ ఏకైక సింధు నగరం ఏది అంటే బన్వాలి. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ లేదా మురుగునీటి పారుదల వ్యవస్థ లేని ఏకైక సింధు నగరం ఏది అంటే బన్వాలి. వృత్తాకారంలో నిర్మించబడ్డ ఏకైక సింధు నగరం ఏది అన్న ఆన్సరు బన్వాలీనే. గ్రామీణ వాతావరణాన్ని కలిగి ఉన్న ఏకైక సింధు నగరం ఏది అన్న బన్వాలీనే. ఎక్కడుందని చెప్పుకునే ఈ బన్వాలి హర్యానా రాష్ట్రంలో ఫతేహాబాద్ డిస్ట్రిక్ట్లో ఉంది. ఈ బన్వాలీలో ఏమేమి దొరికాయంటే మరీన్ షెల్స్ అంటే శంఖాలు, గవలు లాంటివి దొరికాయి. యాక్చువల్లీ ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ బన్వాలి, అదేవిధంగా మనం ఇంతకుముందు చెప్పుకున్న హరప్పా, కాలిబంగన్ లాంటి సిటీస్ సముద్రానికి చాలా దూరంలో ఉంటాయి. కానీ ఇటువంటి ప్రదేశాల్లో కూడా మనకి మరీన్ షెల్స్ దొరికాయి అంటే దాని మీనింగ్ ఏంటంటే ఇంటర్నల్ ట్రేడ్, అంటే అంతర్గత వాణిజ్యం బాగా జరిగింది అని అర్థం. నెక్స్ట్ ఇక్కడ బంగారు చారలో ఒక రాయి కూడా దొరికింది. సో ఏమనుకుంటున్నారంటే ఇది ఒక టచ్ స్టోన్ అయి ఉంటుంది అనుకుంటున్నారు. టచ్ స్టోన్ అంటే బంగారం యొక్క క్వాలిటీని చెక్ చేయడానికి ఉపయోగించే గీటు రాయి. నెక్స్ట్ ఇక్కడ టెర్రకోట మట్టితో చేసిన ఒక నాగలి నమూనా కూడా దొరికింది. కన్ఫ్యూజ్ అవ్వకండి, భూమిని నాగలితో దున్నిన గుర్తులు దొరికింది కాలిబంగన్లో, నాగలి బొమ్మ దొరికింది బన్వాలీలో. వీటితో పాటు ఇక్కడ నంబర్ ఆఫ్ స్మాల్ వెయిట్స్ కూడా దొరికాయి, అంటే చిన్న చిన్న తూనికరాళ్ళు. ఓకే, సో బన్వాలీకి సంబంధించి గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్స్ ఏమేమి ఉన్నాయి? ఒక పద్ధతి పాడు లేకుండా ఈ నగరాన్ని కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ డ్రైనేజ్ సిస్టమ్ సరిగ్గా ఉండదు అండ్ వీధుల్లో గ్రిడ్ సిస్టమ్ కూడా ఉండదు. ఇక్కడ దొరికిన వాటిలో ముఖ్యమైనవి ఏంటంటే ఒక గీట్ రాయి దొరికింది, నెక్స్ట్ అదేవిధంగా ఒక నాగలి బొమ్మ కూడా దొరికింది. నెక్స్ట్ సిటీ కోట్ డీజీ. ఈ కోట్ డీజీ అనేది సింధు నది ఒడ్డున ఉంది. మొహంజదారోకి జస్ట్ ఒక 94 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. పాకిస్తాన్లోని సింధ్ ప్రావిన్స్లో ఖైర్పూర్ జిల్లాలో ఉంది. ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పుకున్నాం, మన భారత్లో స్వాతంత్రం వచ్చాక బయటపడిన మొట్టమొదటి సింధు నాగరికత ప్రాంతం ఏది? రోపార్. అలానే పాకిస్తాన్లో కూడా స్వాతంత్రం వచ్చాక బయటపడిన మొట్టమొదటి సింధు నాగరికత ప్రాంతం ఏది అంటే కోట్ డీజీ. ఈ కోట్ డీజీని ఫస్ట్ టైం తవ్విన వ్యక్తి ఎవరంటే ఫజల్ అహ్మద్ ఖాన్, షార్టర్ ఫామ్లో ఎఫ్ఏ ఖాన్ అంటారు. ఎర్లీ హరప్పన్ స్టేజ్ అంటే సింధు నాగరికత అప్పుడప్పుడే మొదలవుతున్న కాలం నాటి అవశేషాలు ఈ కోట్ డీజీలో దొరికాయి. సో నాగరికత అప్పుడే మొదలవుతున్న కాలం నాటి అవశేషాలు అంటే ఏమేమి ఉంటాయి? ఆబ్వియస్లీ మట్టి పాత్రలు,
కాల్చకుండా జస్ట్ ఎండబెట్టిన మట్టి ఇటుకలతో కట్టి పైకప్పుల్ని గడ్డతో కప్పిన ఇళ్ళు, రాతి పనిముట్లు, కుమ్మరి చక్రం, కంచుతో చేసిన జ్యువెలరీ, టెర్రకోట మట్టితో చేసిన ఒక బొమ్మ బండి, ఇలాంటివన్నీ కూడా మనకి ఇక్కడ దొరికాయి. సో ఇక్కడతో సింధు నాగరికతలోని ముఖ్యమైన పట్టణాలన్నీ కవర్ చేసేసాం. నెక్స్ట్ క్లాస్లో మేజర్ హైలైట్స్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ గురించి కూడా చెప్పుకుంటే ఈ టాపిక్ కంప్లీట్ అయిపోతుంది. ఓకే, సో ఇప్పటిదాకా చెప్పిన దాని మీద మీకు ఏమైనా కన్ఫ్యూజన్ కానీ డౌట్స్ కానీ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి. ఆల్ ది బెస్ట్.